బ్రో ఏం జరుగుతుంది బ్రో? అగ్ని పరీక్షలో 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళని బయటికి దుబ్బేమన్నారు, ఒక్క గ్రీన్ వచ్చిన వాడిని ఇంట్లో పెట్టుకున్నారు. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ బ్రో, అయితే ఆ వెంకీ వైబ్ లాగా రామకృష్ణ నవరసాల లాగా వింత మనిషిలా ఉండాలి, లేకపోతే మన మైథిలేష్ రెడ్డి లాగా అల్టిమేట్ టాలెంట్ అయినా ఉండాలి, లేకపోతే మన రాజ్ కుమారి లాగా బ్యాక్ స్టోరీ అయి ఉండి ప్లస్ అల్లరి పిల్లలాగా అయినా ఉండాలి, లేకపోతే మంచి అందగత్తలాగా అయినా అయి ఉండాలి. గోల్డ్ లో ఉన్న వాళ్ళలో 18 మందిని సెలెక్ట్ చేశారు, మిగతా 8 మందిని బయటికి పొమ్మన్నారు. ఆ బయటికి పొమ్మన్న వాళ్ళ గురించి నేను మాట్లాడాను. బయటికి పోయిన వాళ్ళలో సగానికి సగం మంది 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళే. మళ్ళీ ఇంకా ఇంతకు ముందే ఆల్రెడీ 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు రాజ్ కుమారి, మైథిలేష్ రెడ్డి, శ్రీచరణ్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. ఇక ఇవాళ 5th ఎపిసోడ్ లో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ జోష్నా జోష్. అల్లరి పిల్ల తన జోష్ తో మెప్పిస్తుంది. ఈమె తన నాన్నగారికి బిగ్ బాస్ పైన ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది, అలాగే తన నాన్న లేని లోటును తెలియజేస్తూ ఎమోషన్ పండిస్తుంది. తనను కూడా 18 మందిలో ఒక అమ్మాయిగా సెలెక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్ జపాన్ నుంచి వచ్చిండట, అతని పేరు ఫోటా అట. వాడు ఏం చేసిండు? వాడు ఏం చేయలే, ఒకటి రమ్ము వాయించిండు అంతే. వానికి ఒకటే ఒక గ్రీన్ వచ్చింది, అది కూడా అభిజిత్ ఇచ్చిండు. ఇతన్ని కూడా 18 మందిలో ఒకనిగా సెలెక్ట్ చేసిండు. వచ్చిన అమ్మాయి అభిజ్ఞ హైదరాబాద్ నుంచి వస్తుంది. చాలా బాగా మాట్లాడుతుంది. తనకు టాస్క్ ఇస్తారు, 2 చేతుల మీద 2 గుండెలు పెట్టి దాంట్లో నీళ్లు పోసి డ్యాన్స్ చేయాలి, కదలకుండా మాట్లాడాలి. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. 2 గ్రీన్లు కూడా పడతాయి, కానీ తనను 18 మందిలో ఒక అమ్మాయిగా సెలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ అమ్మాయి ప్రియాంక వస్తుంది. తను ఒక యాంకర్ అట, తెలంగాణ అమ్మాయి, మంచిర్యాల అట. చాలా బాగా మాట్లాడుతుంది తెలంగాణ యాసలో, అలాగే న్యూస్ ప్రజెంటర్గా అదరగొడుతుంది. తనను కూడా 18 మందిలో ఒక అమ్మాయిగా సెలెక్ట్ చేస్తారు. హేమంత్ వస్తాడు హైదరాబాద్ నుంచి. తను అచ్చుడచ్చుడితోనే 3 రోజెస్ తెస్తాడు. రోజెస్తోని బిందు మాధవ్ని ఆట పట్టిస్తాడు. తన స్టోరీలో భాగంగా వాళ్ళ నాన్నగారి ప్రస్తావన వస్తుంది. తన నాన్న గురించి చెప్తాడు, తన నాన్నతో మాట్లాడనని, అలాగే తన నాన్న కూడా తనతో మాట్లాడని చెప్తాడు. అక్కడున్న జ్యూరీ అతనికి డేర్ ఇస్తారు, మీ నాన్నతో కంపల్సరీ మాట్లాడాలి ఫోన్ చేసి అని చెప్తాడు. తను ఫస్ట్ మాట్లాడను అంటాడు, తర్వాత తిరిగి మాట్లాడతాడు. హేమంత్ ఎవరినైతే ఆట పట్టించిండో అదే బిందు మాధవి హేమంత్కి గ్రీన్ ఇస్తుంది, మిగతా 2 రెడ్ ఇస్తారు. తనను కూడా టాప్ 18లోకి పంపిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో 18 మెంబర్స్ మధ్య పోటీ ఉంటుంది. వాళ్ళు జడ్జెస్ చేత 3 గ్రీన్లు తెప్పించుకోవాలి వాళ్ళ పర్ఫార్మెన్స్తో. అది సంగతి. ఈ 18 మందిలో నుంచి 6 తీసేస్తారు. మిగిలిన 12 మంది ఇంతకుముందు ఆల్రెడీ సెలెక్ట్ అయిన 3 కలిసి 15 మంది అవుతారు. బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.